ఓర్చుకొని ఈ యొక్క అపవాది కలగజేసిన ప్రతి ఒక్క శ్రమలో కూడా ఆయన ఎవరిని విడిచిపెట్టలేదంటే దేవుని విడిచిపెట్టలేదండి. శ్రమలో అందరికీ వస్తే కానీ శ్రమలో మనం ఎవరిని విడిచిపెట్టకూడదంటే దేవుని విడిచిపెట్టకూడదు. కానీ ఈనాటి దినాలలో అందరూ అంటారండి, దేవుడు అని వెళ్ళానండి, దేవుడు ఏం చేశాడండి అని అంటారు. కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు వాటిని జ్ఞాపకం చేసుకో. లేదు లేదు లేదు, ఒక శోధన వచ్చిందంటే శోధన వెనకాల దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం అయ్యే సమయంలో మనం వెంటనే మన నోటితో ఏమనేస్తామంటే నోరు జారిపోయి ఏదో ఒకటి మాట అనేస్తూ ఉంటాం. కానీ యోబు గారు అలా మాట్లాడలేదండి. పశువులు చనిపోయినాయి, ఆస్తి అంతా పోయింది, బిడ్డలంతా చనిపోతే యోబు గారు ఏమన్నారో తెలుసా? దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదంటుంది. నిజంగా అసలు యోబు గారు అసలు ఆ మాట చెప్పడానికి ఆయనకి గుండె ఎలా సరిపోయింది అనిపిస్తుంది నాకైతే. అవునంటారా కాదంటారా? బిడ్డలు ఒకరు చనిపోయారండి, ఇద్దరు చనిపోయారంట? లేదు లేదు, 10 మంది ఒకేసారి ఒకే రోజు చనిపోయారంట. పనివారు చనిపోయారంట, పశువులు చనిపోయినాయి అనంట. తనకి ఏదైతే ఆస్తి ఉందో ఐశ్వర్యం వాటంతటిని కూడా ఒకే రోజు కోల్పోయాడంట. కోల్పోయిన తర్వాత అంటున్నాడు ఏమనంటే, నేను నా తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చానంటే దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే నేనేమైపోతానంటే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకొని పోయాడు, యెహోవా నామమునికి ఏం కలుగునుగా కంటే. అసలు నిజంగా ఆ మాట చెప్పే ధైర్యం ఎవరికి ఉంటుంది? మన కష్టం వచ్చేస్తే వెంటనే దేవుని ఒక మాట అనేస్తాం. మనకు అనారోగ్యం వచ్చిందంటే మా ఇంటి పక్కన వాళ్ళు బాగానే ఉన్నారు, లేకపోతే మా ఇరుగు పొరుగు వారు బాగానే ఉన్నారు, మా కుటుంబాల్లో ఉన్నవారు బాగానే ఉన్నారు, మా బంధుమిత్రులు బాగానే ఉన్నారు, నాకే ఈ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చిందా అని మనం వెంటనే మన నోటి మాటతో ఏం చేసేస్తామంటే దేవుణ్ణి అనరాని మాటలన్నీ అనేస్తూ ఉంటాం.